ప్రజా పాలన ప్రగతి పాలనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం రాజాపురంలో ఎస్ఐ విజయసింహారెడ్డి సమక్షంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ ఎవరైనా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వినియోగించినా విక్రయించినా మాకు సమాచారం ఇవ్వాలని వాళ్ళపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ స్పెషల్ టీం యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ సిఐ ఏ పూర్ణేశ్వర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత సామ్రాజ్యాన్ని స్థాపించాలని మనందరి బాధ్యత అని, దీనిలో ముఖ్యంగా యువత ముందుండాలని డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ విజయసింహారెడ్డి మరియు సిబ్బంది నార్కోటిక్ డ్రగ్స్ సిఐ ఏ పూర్ణేశ్వర్, సర్పంచ్ పోతుని నీల, ఉప సర్పంచ్ పుచ్చకాయల నర్సారెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ చెల్ల భాస్కర్, రామరెడ్డి, సురేష్ రెడ్డి, దుబాకుల రాము, నేరెళ్ల లాలయ్య, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చూస్తున్నాము సైబర్ క్రైమ్ కానీ డ్రగ్స్ కానీ ఇవి మనము ఎంత నివారించాలని చూస్తున్నా రోజు రోజుకి పెరిగిపోతున్నవి. సో అందులో భాగంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా మన చుట్టుపక్కల రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కానీ ఒరిస్సా రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి గంజాయి బాగా ఎగుమతి దిగుమతి జరుగుతూ ఉన్నది. సో అటువంటి ఎగుమతి జరిగి రవాణా కానీ మన దగ్గర యూత్ కూడా గాంజాయికి బాగా అడిక్ట్ అవుతున్నారు. మనకు తెలుసో తెలియకనో మన గ్రామాల్లోకి మన ఇంట్లలోకి గాంజాయి అనేది రావడం జరుగుతుంది. సో అటువంటి గాంజాయిని నివారించడానికి ముందు చర్యలు ఏం తీసుకోవాలి, ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన స్నేహితులు కానీ బంధువుల్లో కానీ యువకులు కానీ ఎవరైనా గంజాయి సేవిస్తున్నా మరి ఎటువంటి డ్రగ్స్ అయినా సేవిస్తున్నారని తెలిసినప్పుడు మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన ఈరోజు మనకి అవేర్నెస్ కల్పించడానికి హైదరాబాద్ నుంచి ఈగల్ టీం తరఫున సిఐ పూర్ణేశ్వర్ సార్ వచ్చారు. అలానే ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కానీ మన చుట్టుపక్కల మన బంధువుల్లో కానీ ఎవరైనా కానీ స్నేహితుడు కానీ ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ మీకు దృష్టికి వస్తే ముందుగా మీరు పోలీసులకు తెలియపరచండి. మీరు మీ సొంతంగా తీసుకొచ్చి మాకు సార్ ఇట్లా మా వాడు ఇట్లా గంజాయి బానిస అయ్యాడు సార్, మాకు తెలియకుండా డ్రగ్స్ తీసుకున్నారని మీరు మా దగ్గరకు తీసుకొస్తే మేము వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్స్ ఏదైనా ఒక మంచి హాస్పిటల్కి పంపించి అక్కడ డీఅడిక్షన్ చేపిస్తాం. అంటే అతనికి ఇప్పుడు మనం మందు తాగిన వాళ్ళందరికీ కొన్ని చోట్ల నాటు వైద్యం చేసి మందుకు దూరం పెడతా అంటారు కదా, అట్లానే ఈ గంజాయికి బానిసైన వాళ్ళు కానీ డ్రగ్స్కి బానిసైన వాళ్ళు ఎవరైనా ఉంటే మేము స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లాంటి హాస్పిటల్స్కి కొత్తగూడెంలో కానీ కొత్తగూడెం కాకపోతే హైదరాబాద్కైనా పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఇటువంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండేలాగా చేస్తాము. కానీ మాకు తెలిసి మేము వచ్చి వాళ్ళని పట్టుకుంటే మాత్రం అది లీగల్గా కేసు అవుతుంది. ఒక గంజాయి కేసు అయిందంటే మాత్రం కోర్టు చుట్టూ ఆస్తులు అమ్ముకొని తిరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గంజాయి కేసులను దొరికేటోళ్ళు చాలామంది, అంటే మన చుట్టుపక్కల మేము మన భద్రాద్రి కొత్తగూడెం గురించి ఎక్కువ మాట్లాడుతున్నా, చూస్తే అందరూ పేదవాళ్ళే ఉంటున్నారు. చాలామంది ఏంటంటే మన పనికి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒక మనిషి ఒక ధూమపానం తీసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అంత 10 రెట్లు ఈ గాంజా వల్ల హ్యాపీనెస్ పొందుతాడు. వాడి యొక్క నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా ఈ మెదడులో ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, మెదడు నుంచి మన గుండెకి పనిచేసేటువంటి నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పాడైపోతుంది, బలహీన పడిపోతుంది. మన రక్తనాళాలు అన్నీ కూడా చెడిపోతాయి. ఇక చూడండి ఇక్కడ వాడి మెదడే కానీ లివరే కానీ, లివర్ చూస్తే మనకు అందరూ తెలుసు, లివర్ యాక్చువల్గా మనం అందరం చూస్తాం రెడ్డిష్గా ఉంటుంది, లైట్ రెడ్డిష్గా ఉంటుంది. కానీ దీన్ని తీసుకోవడం వల్ల ఆ బీడి తాగిన వ్యక్తి కంటే 10 రెట్లు పనిచేసి నల్లబడిపోయి మన లివర్ అనేది వర్కింగ్ అనేది ఆగిపోతుంది, మెకానిజం అనేది ఆగిపోతుంది. అట్లనే ఒకవేళ కిడ్నీ చూసుకోండి, కిడ్నీ మనం ఐ మూవీ చూసినాం, విక్రమ్ మూవీ చూసినాం కదా, వాడికి వైరస్ ఇంజక్షన్ ఇస్తారు కదా, ఇంజక్షన్ ఇచ్చినప్పుడు వాడి ముఖం ఏ విధంగా తయారవుతుంది, బొబ్బలు వచ్చేస్తాయి కదా, ఆ విధంగా కిడ్నీ అనేది తయారవుతుంది. పిల్లలు గట్టిగా సే నోటు. ఈ విషయాన్ని మీరు ఇక్కడ ఉన్నటువంటి 100 మంది ఉన్నారు మనం ఇక్కడ. నా ఉద్దేశం ఒకటే, మనం మన పిల్లల్ని కాపాడుకోవాలి. ఇక్కడ డ్రగ్స్ నుంచి అన్నీ వస్తాయి, ప్రతి కూడా యూరిన్ టెస్ట్ చేస్తే ఆ వ్యక్తికి పాజిటివ్ డ్రగ్ పాజిటివ్ వస్తే వాళ్ళకి తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు 2-3 సార్లు దొరికింది అనుకోండి, జైలు ఉంటుంది. మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో
క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకేనా అందరూ?